బాపట్ల మండలం మహాత్మజపురం గ్రామానికి చెందిన యానాది గిరిజనులపై నమోదైన కేసుల వ్యవహారం మరోసారి చర్చనీయాంశమైంది. గత ప్రభుత్వ హయాంలో 17 మంది యానాదులపై తప్పుడు కేసులు నమోదు చేసి ఇప్పటికీ కోర్టుల చుట్టూ తిప్పుతున్నారని బహుజన సమాజ్వాదీ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గూదే రాజారావు ఆరోపించారు. అదే భూమిలో సాగు చేస్తున్న మరో వ్యక్తిపై రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకోవటం లేదని, పేద యానాదులకు ఒక న్యాయం, ధనికులకు మరో న్యాయం చేస్తున్నారని విమర్శించారు. మహాత్మాజీపురం ఎస్టీ యానాది కుల సంబంధించిన వారు తరతరాల నుంచి ప్రభుత్వంలో వాళ్ళు ఏదో ఇల్లు వేసుకొని సాగు చేసుకుంటే, గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో అక్రమంగా ఇసుక పట్టుకుంటే మేము ఇదే ఆఫీసు ముందు ధర్నా చేసి అది కట్టడి చేసాం. అదే స్థలంలో ప్రభుత్వము అని వీళ్ళ మీద 17 మంది మీద తప్పుడు కేసులు పెట్టించి ఇప్పుడు అదే భూమి నక్కా శివాజీ అనే వ్యక్తి, వెంకటపాలెం వ్యక్తి తవ్వుకొని దున్ని సాగు తెచ్చుకొని పొలం చేసుకుంటే అది కనపడతల రెవెన్యూ వ్యవస్థకి. యానాదులు అమాయకుల మీద, పేదవారి మీద తప్పుడు కేసులు పెడతాకైతే రెవెన్యూ వ్యవస్థలకి చేతులు కాళ్ళు వచ్చినాయి. ఇప్పుడు అతను తవ్వుకొని దున్నుకొని పొలం అయితే వాళ్ళు వేసుకోవచ్చు. అతనిగా ఒక న్యాయం, ఈ యానాదులకు ఒక న్యాయం. రెవెన్యూ వ్యవస్థలు ఎందుకని ఈ పేదల మీద, ఈ యానాదుల మీద ఈ ముసలి కన్నీరు కాస్తున్నారు? వీళ్ళంటే ఎందుకు పట్టలేదు ఈ రెవెన్యూ వ్యవస్థకి? ఎక్కడైనా ఈ వ్యవస్థలు మారాలి, వీరికి న్యాయం చేయాలి. అదే భూమి యానాదులు ప్రభుత్వ స్థలంలో యానాదులు చిన్న గుడిసెలు వేసుకుంటే 17 మంది మీద కేసులు పెట్టిన ఈ రెవెన్యూ వ్యవస్థ, నక్కా శివాజీ అనే వ్యక్తి దాంట్లో ఆ పొలంలో ఇసుక తవ్వుకుంటూ పొలం దున్నుకుంటూ పొలం వేసుకుంటే వాళ్ళు